ఎలక్షన్ కమిషన్ గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేయటానికి మన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఏంటి ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దాని గురించి అయితే ఒక్కసారి ఆయన మాటల్లోనే వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దాం మనం. దానికంటే ముందుగా ఒక మాట, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంది ఏంటంటే కనుక ప్రజాస్వామ్యం చనిపోయింది, ప్రజాస్వామ్యం చనిపోకుండా కాపాడాలి మనం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మన జగన్మోహన్ రెడ్డి గారైనా ఈ మాట అంటుంది, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారైనా అంటూ ఆశ్చర్యపోతూ ముక్కును వేలేసుకుంటూ అయితే జనాలు అయితే కనుక మాట్లాడుకుంటున్నారు. ఇది జనాల్లోంచి వచ్చిన మాటే కాబట్టి నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి మాటకి అయితే కనుక కౌంటర్ ఇవ్వడానికి చూద్దాం మనం, లేదంటే ఆయన మాటల్లో ఉన్న అర్థాన్ని విశ్లేషించడానికి అయితే ప్రయత్నిద్దాం మనం. చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, ఓకే, నువ్వు నిజంగానే మంచి చేసావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు. ఇప్పుడు దౌర్జన్యాల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రజల ఓటింగ్ గురించి మనం మాట్లాడితే బాగుండదు జగనన్న. ఎందుకంటే కనుక 2021లో జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, లేదంటే నువ్వు ఏకగ్రీవం చేయించుకున్న 90% స్థానాల గురించి అప్పుడు మరి ప్రజల ఓటింగ్ గుర్తుకు రాలేదా జగనన్న మనకి? ఏమాయా అన్నా కాదులే, నిన్ను మాయా అంటంలే కరెక్ట్లే, కానీ ఏం జగన్ మాయా గుర్తుకు రాలేదా మనకప్పుడు? ప్రజలు ఓటింగు, ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఓటింగ్ కోసం, మనం మంచి చేస్తే మనకెందుకు ఓటేయరు అనే ఆలోచన అప్పుడు మనకెందుకు రాలేదు జగన్మాయ? మనకు రావాలి కదా ఆలోచన. మరి అప్పుడు ఏం చేసా, నామినేషన్లు అయితే వేయటానికి వెళ్ళిన వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశావు. 65 సంవత్సరాల వృద్ధుడిని కొట్టడానికి వెళ్ళారు. మరి అప్పుడు మీ వాళ్ళు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? మీ మీద నమ్మకంతో ప్రజలందరూ ఏకగ్రీవాలు ఇచ్చేశారు, పైనుంచి కింద దాకా మొత్తం మనాళ్లే ఉంది అంటూ జబ్బలు తెరుచుకుంటా, తొడలు కొట్టుకుంటా, మీసాలు తిప్పుకుంటా తిరిగావు కదా, ప్రతి సభలో చెప్పావు కదా. ఇది పరిపాలన అంటే, పైనుంచి కింద దాకా మొత్తం మనమే ఉన్నామంటూ మీసాలు తిప్పుతా తిరిగావు కదా. అవి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల ప్రజలు వేసిన ఓట్లు అవి. ఊరుకోవా మాట్లాడతావు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్ కు 1.5 year ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాకముందు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పాయింట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్ గా 1.5 year తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం. 37 ఏదో ఒకటి ఫిక్స్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అది ఓటింగ్ జరిగింది 2017లో. అదే నంద్యాల బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? నువ్వు మాట్లాడతావా, లేదంటే కనుక ఆకాశంలో విహరిస్తున్న, స్వర్గాల్లో ఎక్కడెక్కడో విహరిస్తున్న మీ నాన్నగారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారిని పొడి చేయాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి, కాల్ చేయాలి, రోడ్డు మీద ఉరిదీయాలి అంటూ మాట్లాడిన తమరి మాటలని చూసే కదా ఆ రోజు ప్రజలు అసహించుకొని నిన్ను అసహించుకొని కదా ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని గెలిపించింది. ఈరోజు పెద్ద పత్తితి కబుర్లు చెబుతుంది. ఎలక్షన్లు అనేది సర్వసాధారణం, గెలవటం ఓడవటం. మరి 30 సంవత్సరాలుగా అంటే 3 దశాబ్దాలుగా అసలు ఎలక్షన్లే పెట్టకుండా నీ ఎంతలాగా పరిపాలిస్తున్నా నువ్వు ఈరోజు వచ్చి నీతో కబుర్లు చెబుతుంటే కనుక ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా. మరి ఇప్పుడు ఆయన అప్పుడు భూస్థాపితం చేశారంటున్నావు, నేను 11 చేసేసి పాతాళానికి దొక్కేశారా జగన్మోహన్ రెడ్డి? మరి ఏమాయా
నేను పాతాళానికి దొక్కేశారు కదా, మరి ఇప్పుడు ప్రజలు 11 సీట్లు ఇచ్చి పాతాళానికి దొక్కేశారబ్బా. నువ్వు ఈరోజు మాట్లాడితే ఎలాగా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని భూస్థాపితం చేశారని నువ్వు అంటే కనుక నిన్ను 11 సీట్లు ఇచ్చి పాతాళానికి దొక్కేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు, కార్యకర్తలు అంటున్నారు. అలాగే చూస్తే ప్రజలు కూడా అంటున్నారు, ఇంకా ఈ పాతాళానికి దొక్కినా సరే ఈ మురుగుళ్ళు ఏంది, మాకు ఈ కర్మ ఏంది అని. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. యాదిరిగా దౌర్జన్యాలు చేస్తే దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకేదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 year అయిపోయింది. కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. క్షవరం అయితే కానీ వివరం రాదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక గడిచిన 5 సంవత్సరాల్లో చేశాడో అవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ఏం మ్యానిపులేట్ చేసి చెబుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏం మ్యానిపులేట్ చేసి చెబుతున్నావు నువ్వు? గత 5 సంవత్సరాలు తమరు చేసిందంతా అలా దౌర్జన్యాలు, దాష్టికాలు ఇవే కదా. మరి వాళ్ళు ఎందుకు కొత్తగా పత్తితి కబుర్లు చెబుతావేంది? నువ్వు మంచి చేస్తే కనుక ప్రజలు ఓట్లేస్తారు నిన్ను నమ్మి అంటున్నారు అంటే నువ్వు మంచి చేయలేదని నీకు తెలుసు. ప్రజల్ని ముంచేసావని నీకు తెలుసు. 11 సీట్లు ఇచ్చి పాతాళానికి తొక్కింది ప్రజలే అని నీకు తెలుసు. నువ్వు మంచి చేస్తే కనుక ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేకపోయారు నీకు? అంటే నువ్వు మంచి చేయలా, ముంచావు ప్రజల్ని, అంతే కదా. అందుకే కదా నీకు 11 సీట్లు వచ్చింది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్మోహన్ రెడ్డి? ఈ ఒక్క లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? ఇంకా వచ్చి ప్రజాస్వామ్యం అంటున్నాడు. ఇంకా అసలు ప్రజాస్వామ్యం అన్న ఏదో మాట్లాడుతున్నాడండి. దీని తర్వాత దాని గురించి మాట్లాడదాం మనం. ఇది వాస్తవం. జరగబోయేది కూడా ఇదే. గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా. అబ్బా డిమాండ్ చెప్పు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. డిమాండ్ చెప్పు. కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయ. నేను విన్నది నిజమేనా? నేను వింటున్నది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి నోటెమ్మట ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే మాట వింటుంది నిజమేనా? నేను ప్రజాస్వామ్యం అనే మాట జగన్మోహన్ రెడ్డి మా నోటి వెంట వచ్చింది అంటే కనుక జగన్మోహన్ రెడ్డి మారాడనుకోవాలంటారా? గత 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కనుక నామినేషన్ వేయడానికి కానీ ఎవరైతే కనుక ఎదురు తిరిగారో వాళ్ళనైతే కానీ అన్యాయంగా అక్రమంగా ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళందరినీ అన్యాయంగా అక్రమంగా అనగదొక్కిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి నాతో కలిసి పోరాటం చేయడానికి వస్తారా మీరు అని అడుగుతున్నాడంటే కనుక జగన్మోహన్ రెడ్డి మారాడా? లేదంటే కనుక ప్రజాస్వామ్యం ఇప్పుడు నడుస్తుంది అనుకోవాలంటారా? ఇప్పుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి, రాజారెడ్డి రాజ్యాంగం అమలు కావట్లేదు కాబట్టి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రౌడీయిజం నడవట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అదంతా ప్రజాస్వామ్యంలాగా కానొచ్చింది. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏది కనపట్లా. ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడే ఉంది. జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా మనుషులు మాట్లాడగలుగుతున్నారు, స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు, స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నారు, స్వేచ్ఛగా వెళ్ళి పులివెందులలో కూడా ఓటు వేయగలుగుతున్నారు. అరే బై ఎలక్షన్లు కావాలని చెప్పి నిన్న వెళ్ళి ఎలక్షన్ కమిషన్ చుట్టూరుతో తిరిగి బై ఎలక్షన్ అంటున్నాయింది, రీపోలింగ్ కావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చుట్టూరుతో తిరిగాడు అవినాష్ రెడ్డి. తీరా రీపోలింగ్ పెడితే కనుక మేము బాయ్కాట్ చేస్తున్నాం అన్నాడు. ఓట్లు పడవని తెలిసి కూడా ఎందుకు ఈ నాటకాలన్నీ జగన్మోహన్ రెడ్డి? ఓకే, మరి నీ నోటెమ్మట మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే మాట వింటుంటే కనుక ఏదైతే కనుక వద్దులే, కొంతమంది రాక్షసుల పేర్లు చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు నీకంటే కనుక చాలా బెటర్ అనిపించింది ఆ రాక్షసులు, నువ్వు చేసిన రాక్షస
తత్వాన్ని చూస్తే గనక వాళ్ళే బెటర్ అనిపించింది. ప్రజాస్వామ్యం అనేది బతికే ఉందంటానికి కారణం పులివెందుల ఎలక్షన్లు మాత్రమే. జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇదే ప్రజాస్వామ్యం. తెలుసుకో జగన్మోహన్ రెడ్డి.